డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్రం రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆగస్టు చివరికల్లా హ్యామ్ రోడ్లు టెండర్లు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. కన్సల్టెంట్లు రూపొందించిన డిపిఆర్ ను రివ్యూ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి పరిశీలించారు. అధికారులతో టెండరింగ్ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని, కనీసం ట్రిపుల్ భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయలేదని కోమటిరెడ్డి విమర్శించారు. ముందుగా అనుకున్న ప్రకారం 4 లేన్లు కాకుండా ట్రిపుల్ ఆర్ ను 6 లేన్ల నిర్మాణం చేస్తున్నామని, అందుకే ప్రారంభం ఆలస్యమవుతోందని తెలిపారు. అలాగే ట్రిపుల్ ఆర్ 6 లేన్ల నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అడుకో లోన్ తీసుకొని ఓఆర్ఆర్ నిర్మాణం చేయడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం, ఇప్పుడు 4th సిటీగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆలోచనతో ఎక్కడనే మరొక SEZ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ కానీ, ట్యాక్స్ కానీ, 4th సిటీ స్పోర్ట్స్ కానీ, ఫార్మా కంపెనీస్ అన్ని కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం, ఈ ట్రిపుల్ ఆర్ తోని హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్. ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే 100 కోట్ల ఎకరం పెట్టి కొనేది ఉండదు. తక్కువ దాంతో వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా కలవబోతున్నాం. ఓఆర్ఆర్ కట్టి ఆ రోజు హైదరాబాద్